రాష్ట్రపతి అధికారాలు, విధుల గురించి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంట్లో ప్రవేశపెడతారు? ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4, ఆర్టికల్ 152. సో ఇక్కడ ఆర్టికల్ 3 ఇక్కడ స్టేట్ ఫార్మేషన్ కానీ న్యూ చేంజెస్ కానీ బోర్డర్కి సంబంధించిన విషయంలో మాత్రం ఆర్టికల్ 3ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులను గుర్తించండి. కింద ఇచ్చిన బిల్లులలో రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెడతారు. అంటే కొన్ని బిల్లులు వితౌట్ రాష్ట్రపతి పర్మిషన్‌తోని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు పార్లమెంట్‌లో. బట్ ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇవి రాష్ట్రపతి పర్మిషన్‌తోనే ఎంటర్ చేయాలన్నమాట. అందులో ఆస్తుల జాతీయకరణ బిల్లులు ఆర్టికల్ 31A, ద్రవ్య బిల్లులు ఆర్టికల్ 109, మొదటి రకం ఆర్థిక బిల్లులు ఆర్టికల్ 117. సో కంప్లీట్‌గా ఏబీసీ ఈ 3 కూడా కంపల్సరీ రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సొస్తది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను లోక్సభలో ప్రవేశపెడతారు? సో బడ్జెట్ విషయంలో కూడా ఆర్టికల్ 112 ప్రకారం రాష్ట్రపతి పర్మిషన్ కావాల్సిందే. భారత ఆగంతుక నిధి కంటింజెన్సీ ఫండ్ అంటారు. రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? సో ఆర్టికల్ 267 కంటింజెన్సీ ఫండ్ గురించి చెప్తుంది. అది అన్‌ఫోర్‌సీన్ ఎక్స్‌పెండిచర్స్‌కి ఏదన్నా అనుకోని సమయంలోని ఏదైనా విపత్తులకి కావాల్సిన టైంలో ఆ నిధిని వాడుతుంటారు. రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్ష అధికారాలు వివరిస్తున్న రాజ్యాంగ అధికారాన్ని గుర్తించండి. సో ఆర్టికల్ 72 కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. దాని ప్రకారం ఇస్తారు. ఉన్నత న్యాయస్థానం విధించిన మరణ శిక్షను రాష్ట్రపతి రద్దు చేసే సంబంధిత వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని ఏమంటారు? సో క్షమాభిక్షను పార్డన్ అంటారు. ఇది పార్డన్ చేయటం మాత్రం ఓన్లీ రాష్ట్రపతికే పాసిబుల్ అవుతుంది. గవర్నర్‌కి ఎలాంటి పాసిబుల్ ఉండదు. కానీ గవర్నరు రాష్ట్రపతికి రిక్వెస్ట్ చేస్తే రాష్ట్రపతి పార్డనింగ్ పవర్స్ అయితే చేయొచ్చు. అక్కడి నుంచి చేయాలది. ఉన్నత న్యాయస్థానం విధించిన ఒక రకమైన శిక్షను మరో రకమైన శిక్షగా, ఉదాహరణకు ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా రాష్ట్రపతి మార్పు చేయడాన్ని ఏమంటారు? సో దీన్ని ఒక శిక్ష నుంచి ఇంకో శిక్షకు మార్చేదాన్ని కమ్యుటేషన్ అంటారనమాట. శిక్ష స్వభావంలో మార్పులు లేకుండా శిక్ష కాలంలో మార్పు చేసి రాష్ట్రపతి శిక్షను తగ్గించడాన్ని ఏమంటారు? ఇది రెమినేషన్, అది కమ్యుటేషన్ అన్నమాట. కమ్యుటేషన్ అంటే అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. ఉన్నత న్యాయస్థానం విధించిన శిక్ష అమలు కాకుండా రాష్ట్రపతి వాయిదా వేయడాన్ని ఏమంటారు? సో వాయిదా వేసే పద్ధతిని మాత్రం రిప్రైవ్ అంటారు. కమ్యుటేషను, రిప్రైవ్, రెస్పైట్ ఇంకా డిఫరెంట్ టర్మ్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఒక ప్రత్యేక కారణం రీత్యా శిక్షకు గురైన వ్యక్తి గర్భవతి, మతి స్థిమితం కోల్పోవడం, ఉన్నత న్యాయస్థానం విధించిన ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా రాష్ట్రపతి మార్పు చేయడాన్ని ఏమంటారు? సో ఇక్కడ రాష్ట్రపతి ఏం చేస్తారు? ఒక శిక్షని ఇంకొక శిక్షగా మారుస్తారు. అది ఇన్ కేస్ ఆ వ్యక్తి యొక్క మెంటల్ స్థితి గాని, ఒకవేళ ఇన్ కేస్ లేడీస్ గర్భవతి అయితే గాని వాళ్ళని ఏమంటారు? రెస్పైట్ చేస్తారనమాట. రెస్పెక్ట్ శిక్షని మార్చేస్తారు. రాష్ట్రపతి దౌత్య కార్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మిత్ర దేశాలకు భారతదేశం తరపున రాయబారులను నియమిస్తారు. ఇతర దేశాల నుంచి వచ్చే విదేశీ రాయబారులను దేశంలోకి అనుమతిస్తారు. భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులను నియమిస్తారు. విదేశాంగ సర్వీసులను క్రమబద్ధీకరిస్తారు. సో మనకి తెలుసుగా రాష్ట్రపతికి సంబంధించిన ఏమేమి పవర్స్‌లో ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో ఎగ్జాక్ట్‌లీ అన్నీ ఉంటాయి. రాష్ట్రపతి సైనిక అధికారాలకు సంబంధించిన సరైన జవాబు గుర్తించండి. సో త్రివిధ దళాలకు అధిపతులను నియమిస్తారు. శత్రు దేశంపై యుద్ధం ప్రకటిస్తారు. యుద్ధ విరమణ చేస్తారు. రక్షణ మంత్రిని రక్షణ మంత్రిత్వ శాఖలో కీలకమైన అధికారులను నియమిస్తారు. త్రివిధ దళాలకు సర్వ సైన్యాధిపతిగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ అన్నమాట. ఇది కూడా మిస్టేక్ కాదు. అన్నిటికీ పాసిబుల్ ఉంటుంది. రాష్ట్రపతి అన్నిటికీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. భారతదేశం విదేశాలతో నిర్వహించే శాంతి ఒప్పందం ఎవరి పేరు మీదుగా జరుగుతుంది? భారతదేశం నుంచి ఏ దేశంకైనా ఎలాంటి అగ్రిమెంట్స్ జరిగినా గానీ కంపల్సరీ అవి రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది. ప్రతిదీ కూడా రాష్ట్రపతి పేరు మీదే జరిగిద్ది. రాష్ట్రపతికి పరిపాలనాపరమైన ధర్మ సందేహాలు ఎదురైనప్పుడు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాలు పొందుతారు? సో ఆర్టికల్ 143. సో 143 ప్రకారం రాష్ట్రపతికి ఏదైనా డౌట్ ఉంటే రాజ్యాంగం తరపున ఉన్న లాయర్స్‌ని సలహా అడగొచ్చు. రాష్ట్రపతికి ఏ సందర్భంలో విచక్షణ అధికారాలు ఉంటాయి? సో లోక్సభ జరిగిన సర్వసాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ ఏ రాజకీయ పార్టీ రాని సందర్భంలో, పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఆకస్మికంగా మరణించినప్పుడు, కొత్త ప్రధానిని నియమించే సందర్భం, ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాలను అమలు చేసినప్పుడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి రాష్ట్రపతికి కొన్ని అర్జెంట్ నెసెసరీ కండిషన్‌లో ఉంటాయి. రాష్ట్రపతి రాజ్యాంగపరంగా లభిస్తున్న ప్రత్యేక రక్షణ మినహాయింపుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 361. ఆర్టికల్ 361 అనేది రాష్ట్రపతికి రక్షణలు, ప్రత్యేక రక్షణ అన్నమాట. స్పెషల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక రక్షణలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. పదవిలో ఉన్న రాష్ట్రపతిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు. ఇది రైట్. పదవిలో ఉన్న రాష్ట్రపతిని అరెస్ట్ చేయరాదు. ఇది రైట్. పదవీ కాలంలో రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలపై పదవి విరమణ అనంతరం దేశంలో ఏ న్యాయస్థానానికి
బాధితుడు కాడు. ఇది కూడా రైట్. సో, ఇవన్నీ రైట్. రాష్ట్రపతిపై సివిల్ కేసు నమోదు చేయాలంటే ఎన్ని రోజుల్లో ముందస్తు నోటీస్ ఇవ్వాలి? కనీసం ఒక రాష్ట్రపతి మీద ఏదైనా నోటీసు ఏదైనా కంప్లెయింట్ చేయాలంటే మాత్రం కనీసం మినిమం ఒక 60 డేస్ పీరియడ్ అయినా ఉండాలి. కేంద్ర మంత్రి మండలిలో తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రపతి తప్పనిసరిగా బాధ్యుడై ఉండాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు? 35 రాజ్యాంగం 75, 42వ రాజ్యాంగ సవరణ 1976, 44వ రాజ్యాంగ సవరణ 1978, 52వ రాజ్యాంగ సవరణ 1985. సో, 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి ఖచ్చితంగా బాధ్యుడై ఉండాలి. రాష్ట్రపతి కేంద్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈ రాష్ట్రపతి కంపల్సరీ బాధ్యుడై ఉంటాడు. కేంద్ర మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి తక్షణం అమలు చేయాల్సిన అవసరం లేదని, ఒకసారి పునఃపరిశీలించుకొని పంపవచ్చని, పునఃపరిశీలన అనంతరం వచ్చిన నిర్ణయాలకు రాష్ట్రపతి తప్పనిసరిగా బాధ్యుడై ఉండాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు? సో, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది కూడా తీసుకొచ్చారు. ఇది 45వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే ఇక్కడ రాష్ట్రపతికి కొంచెం మళ్ళీ అవి రీవెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత మళ్ళీ వాటిని పాస్ చేసి వాటి మీద రెస్పాన్సిబిలిటీ ఉంటారు. ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలిలో సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తన విధులను నిర్వహించాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది? సో, ఇక్కడ కొన్ని కేసులు ఇచ్చారు. ఆ కేసు ప్రకారం ఇక్కడ శంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, రాజ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, పీపుల్స్ లిబర్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, మటంగ్ సింగ్ అహ్లూవాలియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో, వీటిలో ఏ కేసు అంటే శంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలోని ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తన విధులను నిర్వహించాలి. రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు, ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే పాలకులు కాలేరు అని ఎవరు వ్యాఖ్యానించారు? సో, ఇక్కడ మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఈ విషయాన్ని. ఎందుకంటే బ్రిటిష్‌లోని రాజకుటుంబం పాలన అనేది జరిగింది. కానీ రియాలిటీగా ఎగ్జిక్యూటివ్ అనేది సెపరేట్ ఉంటుంది. రాష్ట్రపతి పదవిని అత్యవసర దీపం ఎమర్జెన్సీ ల్యాంప్‌గా ఎవరు అభివర్ణించారు? రాష్ట్రపతి పదవిని అత్యవసర ద్వీపం ఎమర్జెన్సీ ల్యాంప్‌గా ఎవరు అభివర్ణించారు? ఆర్ వెంకట్రామన్. సో, ఇక్కడ చూపిస్తున్న ఆయన రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ ల్యాంప్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలను గుర్తించండి. రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేసిన వాళ్ళు సుమిత్రాదేవి, లక్ష్మీ సెహగల్, ప్రతిభా పాటిల్ వీళ్ళందరూ రాష్ట్రపతికి పోటీ చేసిన మహిళలు. రాష్ట్రపతి తిరస్కరించడానికి వీలు లేని బిల్లులను గుర్తించండి. రాజ్యాంగ సవరణ బిల్లులు, ఆస్తుల జాతీయం చేసే బిల్లులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు. సో, ఇవన్నిటిని కూడా మళ్ళీ ఆయన రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. కంపల్సరీ దాన్ని తిరస్కరించకూడదు. జాతి ప్రయోజనాలకు, దేశ సమైక్యతకు రాష్ట్రపతి ప్రతీక. మన దేశంలో ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్య పాత్ర పోషిస్తారని ఎవరు పేర్కొన్నారు? సో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండా రాష్ట్రపతి పదవి చేపట్టిన వారిని గుర్తించండి. అంటే ఉపరాష్ట్రపతి పదవి చేయకుండా. సో, అక్కడ డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ అయిన వాళ్ళెవరు? ఇక్కడ చూస్తే ఆప్షన్ జ్ఞాని జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవారెడ్డి. వీళ్ళు డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ అయ్యారు, ఉపరాష్ట్రపతి కాకుండా. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి తర్వాత రాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికైన వారిని గుర్తించండి. సో, ఇక్కడ చూస్తే వివి గిరి, కె.ఆర్. నారాయణ్, జాకీర్ హుస్సేన్ వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతిగా చేశారు, తర్వాత రాష్ట్రపతిగా చేశారు. క్రింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతి పదవి చేపట్టారు. వరహగిరి వెంకటగిరి కార్మిక యూనియన్ ఉద్యమాలతో సంబంధం ఉంది. 1969లో మన దేశంలో ఏకకాలంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీగా ఏర్పడ్డాయి. ఇవన్నీ పాసిబుల్‌గా జరిగినాయి. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరించారు? జస్టిస్ మహమ్మద్ హిదతుల్లా. ఈయన మాత్రమే టెంపరరీ ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా, చీఫ్ జస్టిస్‌గా వర్క్ చేస్తూ కూడా. సో, ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్. మరి ఏదైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. క్వెషన్ నెంబర్ అండ్ క్వెషన్ ఆన్సర్. So, please support my channel. Thank you. Please subscribe. Thank you.